రాష్ట్రాన్ని అరాచక రాజ్యంగా మార్చారంటూ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఎంపీపీ ఉప ఎన్నికల వ్యవహారం మీద పట్టపగలే ప్రజాస్వామ్యం కూని అయిందన్నారు. దేశానికి ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్పే సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అరాచక పాలన వైపు తీసుకెళ్లారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక చిన్న ఎంపీపీ ఎన్నికల్లో కూడా ప్రజాస్వామ్యాన్ని ఎంత దారుణంగా కూని చేస్తున్న తీరు, ఎన్నికల ప్రజాస్వామ్య ప్రక్రియకు బదులుగా బల ప్రదర్శన వేదికగా మార్చిన వైనం, చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ తీరు దురహంకారాన్ని, ప్రమాదకర స్వభావాన్ని బయటబయలు చేసింది అన్నారు. ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు ఎంపీపీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్తున్న వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలను నడి రోడ్డుపై అడ్డుకోవడమే కాకుండా వాళ్ళ మీద దాడి చేశారు. దీంతో ఒక మహిళా ఎంపీటీసీ తీవ్రంగా గాయపడ్డారు. ఒక సభ్యుడిని కిడ్నాప్ చేశారు, మరొకరికి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వీటన్నింటి వెనక ఉన్న ఏకైక ఉద్దేశం ఎంపీపీ ఎన్నికల్లో వాళ్ళని ఓటు వేయకుండా ఆపడమే, ఒక భయాందోళన పరిస్థితి సృష్టించి బలప్రయోగంతో వాళ్ళ ఓటు హక్కును అడ్డుకోవడమే. ప్రజల గొంతును అణచేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని పాతరేయడానికి ఒక పథకం ప్రకారం చేసిన ప్రయత్నం ఇది. ఇట్లాంటి అప్రజాస్వామిక సంఘటనల సమయంలో పోలీసులు టీడీపీ చేతిలో కీలుబొమ్మలు వ్యవహరిస్తూ అధికార పార్టీకి బహిరంగ మద్దతిస్తూ ప్రజాస్వామ్య ప్రక్రియను కాపాడడంలో విఫలమవుతున్నారంటూ జగన్ నిప్పులు జరిగారు. రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్ మండలంలో కూడా అదే పరిస్థితి చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు నిర్బంధించి దూరంగా ఉంచారు. ఇంత జరుగుతున్న ఎన్నికల అధికారులు, పోలీసులు మౌన ప్రేక్షకుల్లో చూస్తూ ఉండిపోయారు. ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు బాసటగా నిలిచి ఎంపీపీ ఎన్నికలు బలవంతంగా పూర్తి చేశారంటూ జగన్ ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు కిడ్నాప్, వాళ్ళ మీద బహిరంగంగా దాడి, పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయడం, ఎన్నికల ప్రక్రియను పూర్తిగా అనుకూలంగా మార్చుకోవడం టీడీపీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వంలో సర్వసాధారణమైపోయింది. ఓ చిన్న స్థానిక సంస్థ పరోక్ష ఎన్నికల్లోని ప్రజాస్వామ్య పరిస్థితి ఎట్లా ఉందంటే ఈ ప్రభుత్వం ఎంత అధికార దుర్వినియోగం చేస్తుందో తేడతెల్లమవుతుంది, ఎంత ప్రజాస్వామ్య వ్యతిరేకంగా మారిందన్న విషయాన్ని చాటుతోందంటూ జగన్ ధ్వజమెత్తారు.